700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినేని. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించారట. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. మరి అక్కడ కూడా అమ్మవారికి ఆలయం ఉంది. మీ వెహికల్ కూడా వెళ్తాది. సరిగా కరెక్ట్ కోట దగ్గరికి సిమెంట్ రోడ్డు ఉంది. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేస్తే అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటే సతీ సహగమనం చేయాలి. ఇలా చేయాలంటే చూడండి, ఇప్పటి మండల వ్యవస్థ బదులు అప్పట్లో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారట, అమ్మ పతివ్రతలకు మాత్రమే అనుమతి ఉంది గనక నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తానున్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటి యందు ఆనాడు అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అక్కడ అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల ఆనాడు అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మను నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే, పతి సేవ చేసినానైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమా. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. వరదనల చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే, ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. వరదనలు లేదండి. వరదనలు ఇప్పటికి 90 సంవత్సరాల క్రితమే ఏస్బారై పడిపోయింది. మొదలుకు గుర్తుగా ఇలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. అక్కడ వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రపంచ మరిని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు గాని చిన్న కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. పసుపు కుంకాలు ప్రసాదాలు అన్ని తీసుకెళ్లొచ్చు. బలి పూజలు మాంసాహారాలు చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపు ఇలా చెట్టు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కులమత భేదాలకు చోటుండదు. ఈ మహావృక్షాల మీద పక్షులు గూడు కట్టవు.
పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గడిచి రాత్రి సమయాన్ని ఇక్కడ పక్షులు నిద్రించు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు, వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కంపెనీ హ్యాండ్ ఓవర్ తో అభివృద్ధి. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారుడికి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందొచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడ్ ఎవరికి తోచింది వారి ఇచ్చు. ఇది తిమ్మమ్మ వరిమాన యొక్క చరిత్ర అండి. నమస్కారం. నమస్కారం స్వామి. దేవస్థానికి రాయండి స్వామి. మీలాంటి మానేలు చిన్న కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. మందు మాట్లాడలేము. మీలాంటి దాతలు కింద గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. గవర్నమెంట్